ఏంటంటే మన ఛానల్లో ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి చేసుకోగల బిజినెస్ లో ఆల్రెడీ కొన్ని మిడిల్ క్లాస్ వ్యక్తులు చేసి కాస్త జీవితాలని బెటర్ చేసుకున్నటువంటి వీడియోలు మాట్లాడి మాట్లాడి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి చేస్తున్నాం. కాబట్టి వీలైనంతగా ఈ వీడియోల్ని మన ఛానల్ వీడియోని షేర్ చేస్తుండండి. మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరో ఒకరికి ఎక్కడో ఒకటి హెల్ప్ అవుతుంది. సో ఇంతకు మించి నేను చెప్పలేను. సో మనం ఈరోజు ఒక ఆకుల మన బీటల్ నట్ లీవ్స్ అంటాం కదా, వాటి ద్వారా ఆకులతో తయారు చేసినటువంటి ప్లేట్లు చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి. ఈ ప్లేట్లు వాటిల్ని మనం ఏ రకంగా బిజినెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇది గతంలో అరిటాకులతో తినేవాళ్ళం, ఆ తర్వాత ప్లాస్టిక్ వచ్చేసి ప్లాస్టిక్ మన జీవితాన్ని ముంచేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ని మనోళ్ళు నెమ్మది నెమ్మది ఎప్పుడెప్పుడో పక్కన పెడుతున్నారు. పెట్టి ఈ బీటల్ నట్ లీవ్స్ తో కానీ ఆకరా లీవ్స్ తో కానీ చేసినటువంటి ఆ ప్లేట్స్ ని ఉపయోగించడానికి భోజనాల్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ లీవ్స్ ద్వారా చేసినటువంటి ప్లేట్లు ఏంటంటే 100 రోజులు లేదా 200 రోజులు మహా అయితే ఒక 2 ఏళ్లలో భూమిలో అవి కంప్లీట్ గా ఇవైపోతాయి. లేదా తిన్న తర్వాత ఆ ఏదైతే పడేస్తామో ఆ ప్లేట్లు దాణా కింద ఆవులకి, గేదెలకి, మిగతా పశువులకి ఉపయోగిస్తారు. ఆ డైరెక్ట్ ప్లేట్ ప్లేట్ తినేస్తాయి అవి. ప్లేట్ లో ఫుడ్ గురించి కాదు నేను అనేది. సో కాబట్టి పర్యావరణానికి ఏ రకమైనటువంటి హాని చెయ్యని, చూడ్డానికి కూడా చాలా అందంగా డిజైన్లు అయినవి, తినడానికి కూడా చూడ్డానికి అవి అరే ఇందులో తినాలి అనిపించేలాగా ఉంటాయి. కాబట్టి రెస్టారెంట్లనండి, లేకపోతే క్యాటరింగ్ వాళ్ళనండి, సరే అది మార్కెటింగ్ లో వస్తుంది. ఎవరెవరికి మనం అమ్మాలనేది నేను చెప్తా. సో రా మెటీరియల్స్ మనకి ఏం కావాల్సి వస్తుంది. ఇది ఆర్కా ప్లేట్లు, ఒక్క చెట్లు ఉంటాయి కదా, ఒక్క చెట్ల యొక్క తొర్రల్లోంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఈ మెటీరియల్, ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో దొరుకుతాయి. కాబట్టి మనం కర్ణాటక, బెంగళూరు అటువైపు నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లేస్ ఒక రూమ్ మనకి సరిపోతుంది. ఆ రూమ్ లో కనీసం నలుగురైనా, మినిమం అంటే మినిమం ముగ్గురైనా మనకి హెల్పర్స్ కావాల్సి వస్తారు, వర్క్ చేయడానికి వర్కర్స్. ఎందువల్ల అయ్యే వర్కర్స్ అంటే మరి ఈ ఏదైతే ఈ చెట్టు తొర్రల నుంచి తీసుకొస్తాం కదా, వీటిని నీట్ గా వేరు చేసి బాగా ఎండలో ఎండబెట్టాలి. పెట్టిన తర్వాత చాలా నీట్ గా క్లీన్ చేయాలి వాటర్ తో. ఎప్పటికప్పుడు దాన్ని బెటర్మెంట్ కోసం వాష్ చేస్తూ ఉండాలి, వాష్ చేస్తూ ఉండాలి, మళ్ళీ ఎండబెట్టాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ కోసం మనకు ఖచ్చితంగా వర్కర్స్ అయితే కావాల్సి వస్తారు. సో ఇదంతా మాన్యువల్ లేబర్ తో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఒక రూమ్ అయితే సరిపోతుంది, కానీ ముగ్గురైనా మినిమమ్ వర్క్ చేసే వాళ్ళు మనకు కావాల్సి వస్తారు. సో ఇట్లా ఎండబెట్టినటువంటి తొర్రల్ని మనకు ఒక మెషిన్ కొంటాం మనం. ఆ మెషిన్ గురించి చెప్తా. ఆ మెషిన్ లో ఈ ప్లేట్ మేకింగ్ మెషిన్ అంటుందండి, లీవ్స్ ప్లేట్ మేకింగ్ మెషిన్. ఆ మెషిన్ లో మనం పెట్టి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ దీనికి కూడా మనకు వాళ్ళు కావాల్సి వస్తారు. సో ఈ ఈ తొర్రల్ని పెట్టి ప్లస్ చేసిన తర్వాత ప్లేట్లుగా తయారై బయటకు వస్తే దాని తర్వాత డై పెడతాము. రకరకాల కలర్స్, షేప్స్ ఉంటాయి. కలర్స్ మనం అవాయిడ్ చేయాలనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. చూడడానికి నేచురల్ లుక్ లో ఉంటాయి. ఆ తర్వాత షేప్స్ కోసం స్క్వేర్, రెక్టాంగిల్, మనకు కావాల్సిన కంపార్ట్మెంట్ షేప్స్ కోసం కంపార్ట్మెంట్ షేప్స్ అంటే మన చట్నీ వేయడానికి దానికి ఆమ్, ఆకులు వస్తాయి కదా ఆటోమేటిక్ గా ప్లాస్టిక్, అట్లాగే వీటికి కూడా వచ్చేసాయి. వీటికి సంబంధించి కూడా ఈ నేచురల్ వాటికి కూడా అట్లాగే ప్లేట్ల యొక్క సైజులు 12 ఇంచులని, 16 ఇంచులని దానికి తగ్గట్టు మనం తయారు చేసుకోవచ్చు. అసలు ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి. ఒక్కొక్క ప్లేటు ఇది తయారు చేయడానికి మనకి ₹3 వరకు ఖర్చు అవుతుంది. మనం ఒక ₹2 వేసుకుని ₹5కి అమ్ముకున్నాం అనుకోండి. సో ₹5 అంటే ఇందాకే చెప్పాం మార్కెటింగ్ గురించి చెప్తాను. సో మనం మంచి మార్కెటింగ్ చేసుకున్నాం. క్యాటరింగ్ వాళ్ళు ఇప్పుడు ప్రతీది ఫంక్షనే మనోళ్ళకి. బారసాల, పెద్ద మనుషుల ఫంక్షన్‌లో అదేదో అబ్బాయిలకైతే అదేదో పంచెలిచ్చే ఫంక్షను, ముక్కు పుడకలకు సంబంధించిన ఫంక్షన్‌లో ఆహ్, పేర్లు పెట్టేవి. ఐ మీన్ అన్నప్రాసనకి ఫంక్షన్‌లో, బర్త్‌డే‌లకి చెప్పక్కర్లా, పెళ్ళిళ్ళకి చెప్పక్కర్లా, శ్రీమంతం ఫంక్షన్ ప్రతీది ఫంక్షనే. సో, ఫంక్షన్‌లు చేసేటువంటి ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్ వాళ్ళు, హోటల్స్, మెస్సులు, బయట పెట్టేటువంటి భోజనాలు, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, వీటిలతో మనం నెలలో 10 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మార్కెటింగ్ గనక చేసుకుంటే, కొన్నాళ్ళ తర్వాత, వెంటనే కాకపోయినా కొన్నాళ్ళ తర్వాత మనకి రోజుకి 3000-5000 వరకు ప్లేట్లు అమ్మేటువంటిది మన టార్గెట్. చిన్న చిన్నవే కదా, ఈజీగా అమ్మొచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే. కాబట్టి మనం అట్లా రోజులో ఒక రోజు వచ్చేసరికి కొన్నాళ్ళకి ₹3000కి మనం 3000 ప్లేట్లు మనం అమ్ముకోగలిగితే రోజుకి ₹6000 స్పష్టంగా మన కళ్ళకి కనిపిస్తాయి. నెలకి అట్లా 20 రోజులు మనం అమ్ముకోగలిగిన 1,20,000. ఖర్చులు గిర్చులు అవన్నీ తీసేసినా సరే
మనకి నెలకి 80,000 మినిమమ్ చెప్తున్నా నేను. ఏదైనా భారీ లెవెల్ చెప్పట్లా. అది కూడా మార్కెటింగ్ జాగ్రత్తగా చేసుకున్న తర్వాత. మరి మార్కెటింగ్ కూడా మనం జాగ్రత్తగా డబ్బులవి ఖర్చు పెట్టుకోవాల్సుంటుంది. కాబట్టి అట్లా చేసుకోవాలి. ఇలా గనక చేసుకుంటే డెఫినెట్‌లీ రిజల్ట్ ఉంటది. అంటే మిషనరీ ఎట్లా ఉంటదంటే, ఈ ఎరెక ప్లేట్స్ మేకింగ్ మిషనరీ అంటారు దీన్ని. ఇది సుమారు 50,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్. మన దగ్గర ఆల్రెడీ మాన్యువల్ లేబర్ ఉన్నారు కాబట్టి చక్కగా మాన్యువల్ తీసేసుకోవటం బెటర్. ఇవన్నీ మనకి అమెజాన్ ఇండియా మార్ట్‌లో దొరుకుతాయి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాలంటే పర్సనల్‌గా అయినా వాట్సాప్‌లో పంపించండి. ఇది అట్లా వెళ్లి ఎక్కడో ఒకడు ఎవరికో ఉపయోగపడి వాళ్ళు చేస్తారు బిజినెస్‌లో. చేసిన తర్వాత వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకోవడానికి లేకపోతే ఇల్లు అద్దె కట్టుకోవడానికన్నా ఉపయోగపడతది. కోటాను కోట్ల కోటీశ్వరులు అయిపోక్కర్లా. లక్షలాది రూపాయలు సంపాదించక్కర్లా. పార్ట్ టైమ్ బిజినెస్‌లు చేసుకొని నెలకి మన పిల్లల స్కూల్ ఫీజులు అలాగే ఉన్నాయి మరి స్కూల్ ఫీజులు ఏమైనా తక్కువున్నాయా? ఇంటి అద్దెలేమైనా తక్కువున్నాయా? ఈఎంఐలు ఏమైనా తక్కువున్నాయా? బైక్ ఈఎంఐలు. సో, కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మీరు కొన్ని జీవితాలు నిలబెట్టిన వాళ్ళవుతారు. గుర్తుపెట్టుకోండి. షేర్ చేయడం మర్చిపోకండి.